భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా హీ సప్తా కార్యక్రమంలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండలంలో సేవా హీ సప్తా కార్యక్రమంలో మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని కమల వెంకటలక్ష్మి మహిళకు గ్రైండర్ ఉచితంగా అందించారు. ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్లో కాకినాడలో మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతం ఎన్నికలకు ముందు వెనక కూడా బీజేపీ ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని తెలియజేశారు. చెక్కా రమేష్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధికి చేయూతగా సహకరిస్తూ సేవ చేస్తున్నారని అభినందించారు. ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని, రాజకీయ పార్టీలో ఓట్లొచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్ని రామారావు, తాళ్లూరి రాజేష్, దొడ్డి వీరేంద్ర, బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్య లక్ష్మీనారాయణ, రెడ్డి పట్నాల వీరవేణి, వినుకొండ దుర్గాభవాని, నక్కళ్ల వెంకటలక్ష్మి, కొయ్య జానకి, బట్టు ధనలక్ష్మి, వరద కనకదుర్గ, గొల్లపూడి సాయి, సుబ్రహ్మణ్యం, కుమ్మరిగుంట్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవే ముఖ్యము, అది ఎలాంటి వాళ్ళైనా కూడా సేవ చేయడమే మన పార్టీ సిద్ధాంతం అనే దాన్ని నిలబెడుతూ ఈ రోజున ఒక మహిళకు ఆవిడ సొంత కాలం మీద నిలబడి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో పప్పు రుబ్బే మెషిన్ని వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. మా బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతిసారి కూడా ఎవరికి ఏం అవసరం ఉన్నా ఎప్పుడూ ముందుంటారు. అది ఎలక్షన్ల ముందన్నా ఎలక్షన్ అయ్యాక అన్నా ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా 24/7 రోజులు కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న చెక్కా రమేష్కి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నన్ను ముందుండి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ రాబో కాలంలో ఇక్కడ చెక్కా రమేష్ కార్పొరేట్గా కూడా తెలిసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. రూపాయలు సంపాదించుకొని వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ కుటుంబానికి వారికే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన రాజకీయ వ్యవస్థలో భాగంగా కాకుండా సర్వీస్ చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీకి ఉండదు. ఇది గమనించాలి అందరూ. రాజకీయ పార్టీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప, అధికారంలో రావడం తప్ప, పేద ప్రజలకి సర్వీస్ చేయాలి. పేద ప్రజలకి ఇలాంటి గ్రైండర్స్ కానీ, మిషన్లు కానీ, లేకపోతే ఏవైతే కరోనా టైంలో ఇచ్చినటువంటి సర్వీస్ కానీ, ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మొదటిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుంటారనే విషయం ఇవాళ మన రమేష్ గారి నాయకత్వంలో, మన సున్నాపంలో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా వీరందరినీ నేను అభినందించడమే కాకుండా భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనందరిలో సంకల్పం రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుని ఈరోజు కాకినాడ సౌత్ మండలం 29వ వార్డులో భారతీయ జనతా పార్టీ సేవా హీ సప్తా కార్యక్రమంలో ఒకరికి పేద మహిళలకి గ్రైండర్ పప్పు రుబ్బుకునే మిషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి వారి చేతుల మీదుగా ఈ మిషన్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తరఫున చిన్ని గారు, పోలిశెట్టి రామారావు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ